హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నేను బెండకాయ పులుసు చేస్తున్నాను. వాటికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో, బెండకాయలు, చింతపండు గుజ్జు. నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇది ఫ్రై అవ్వాలి. కొద్దిగా పసుపు, ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్, ఇలా కొంచెంసేపు ఫ్రై అవనిద్దాం. దీంట్లో టమాటోస్ వేసుకుందాం. నేను చిన్న టమాటా ఒకటే వేసాను. ఇది కొంచెం లైట్గా మెత్తగా స్మాష్ అవ్వనివ్వాలి. నాలుగు రెబ్బలు కరివేపాకు వేసాను. అది మెత్తగా ఉడకకుండా ముందే మన చింతపండు రసం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కారం వేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ అవుతే కొద్దిగా మెత్తబడతాయి. అప్పుడు వేసేసి అది ఇలా కలిపేసుకొని ఇలా కొంచెం కారం వేసుకున్నాం. వేసాను కారం. దీంట్లో కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటారు, కానీ నేను వేయట్లేదు. అలాగే కొద్దిగా సాల్ట్ ఇందాక కొంచెం వేసా కదా, ఇప్పుడు కొంచెం చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను, ఇది యాడ్ చేసేస్తాను. కొద్దిగా వాటర్, ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంది. ఇలా చూసుకోవాలి. పులుసు ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం ఇంకా దగ్గరికి రావాలి. పులుపు చూసుకోవాలి, చింతపండు పులుపు ఉందో లేదో చూసుకొని
పులుపు కొంచెం అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అదైతే కరెక్ట్గా సరిపోయింది పులుపు. ఒక్కొక్క చింతపండు పులుపు ఎక్కువగా ఉండిద్ది కదా, చూసుకొని వేసుకోండి. అది దగ్గరగా రానివ్వాలి. ఇంకా కొంచెం చూడండి, కూర ఇలా దగ్గరకు వచ్చేసింది. ఇంత గ్రేవీ ఉంచుకోవచ్చు. మీకు ఇంకా వద్దు అనుకుంటే ఇంకా దగ్గరకు రానివ్వచ్చు. దీంట్లో లాస్ట్లో సాంబార్